సరే, ఏ నియోజకవర్గం ఇది? అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం. పాయకరావుపేట నుంచి గత కొన్ని రోజుల క్రితమే చంద్రబాబు గారు వంగలపూడి అనిత టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ కూడా ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూసిన తర్వాత వైసీపీ పార్టీ లీడర్గా లేకపోతే నాయకుడిగా కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? అనితకి ఇవ్వటం వైసీపీ పార్టీని ఎదుర్కోగలుగుతామా? అనకాపల్లి జిల్లా మాది పాయకరపేట నియోజకవర్గం. అక్కడ సర్పంచ్, ప్రజెంట్ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్. పాయకరపేట నియోజకవర్గంలో గత 3 టర్న్లు కూడా గొల్లబాబురావు గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గత ఎలక్షన్లో కూడా వంగలపూడి అనితపై 35,000 మెజార్టీపై అక్కడ గెలవడం జరిగింది. టీడీపీలో అక్కడ ఆల్రెడీ 2 వర్గాల కింద ఏర్పడి ఉంది. వంగలపూడి అనిత అక్కడ 2013 నుంచి 19 వరకు చేసిన టైంలో నియోజకవర్గంలో చాలా అవినీతి, చాలా అక్కడ కాపులు కూడా చాలా ప్రాధాన్యత లేకుండా చేయడం. పాయకరపేట నియోజకవర్గం అనేసరికి కాపుల ప్రాధాన్యత కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే కష్టపడి ఆవిడని గెలిపించారో 4 మండలాల్లో గ్రూప్ రాజకీయాలు ఏర్పాటు చేసి అధికారం ఉన్నంతకాలం కూడా వాళ్ళందరి మీద దుర్మార్గంగా కేసులు పెట్టించడం, వేధించడం కూడా చేయడం వలన అక్కడ ఆల్రెడీ ఆవిడని వేరే ప్లేస్ పంపించినా సరే అక్కడ 2019లో ఓటమి కాయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ జనసేన టీడీపీ అని 2 పార్టీలు ఆల్రెడీ అక్కడ ఏర్పడి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకే క్యాండిడేట్ వస్తుందని చెప్పేసి అక్కడ పాయకరపేట కాన్స్టిట్యున్సీలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఆశాభావం ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ చివరి క్షణంలో వంగలపూడి అనితకి ఏర్పాటు చేయడంపై అక్కడ జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలతో సహా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అనితకి తెలుగుదేశం పార్టీలో కూడా 2 గ్రూపులు ఏర్పడి ఉన్నాయి. ఆల్రెడీ అదే నియోజకవర్గంలో ఆల్రెడీ 3 సార్లు గెలిచిన గొల్ల బాబురావు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళిత నియోజకవర్గం అయిన చేత ఆయన్ని మన ముఖ్యమంత్రి వర్యులు రాజ్యసభకు కూడా పంపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 రాజ్యసభలు ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఒక దళిత నాయకుడికి రాజ్యసభ ఏర్పాటు చేయడం అన్నది కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మరి చాలా ఈ రాజ్యసభ ఇవ్వడం వల్ల చాలా ప్రాధాన్యత ఏర్పడింది. చాలా పార్టీ బలంగా ఉంది. పాయకరపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చాలా బలంగా ఉన్నారు. అదే టీడీపీ పార్టీలో వర్గపోరు కూడా విపరీతంగా ఉంది. ఆవిడ పాయకరపేట నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు. ఆవిడ ఉన్న టైంలో అన్ని గొడవలు, అవినీతి, భూ కబ్జాలు, రకరకాల వేధింపులు, కేసుల కింద నలిగిపోయింది. అయినా కూడా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆమెకి టికెట్ కేటాయించారు? రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా ఉంది. జగన్ గారిని తిడుతుంది, పార్టీని తిడుతుంది కనుక ఖచ్చితంగా ఇవ్వాలని కాన్సెప్ట్ వల్ల తప్ప చివరి క్షణం వరకు చీటు రాదని ఆవిడకు కూడా తెలుసు. చివరి క్షణంలో తప్పని పరిస్థితుల్లో జనసేన కూడా కష్టపడ్డ వాళ్ళకి ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీలో కష్టపడ్డ నాయకులకి ఎక్కడ కూడా సీట్లు వచ్చిన దాఖలు లేవు. పేరుకి కార్యకర్తల కింద ఇన్ఛార్జీల కింద పనిచేశారు తప్ప ఆ జనసేన పార్టీ మీద రాష్ట్రం మొత్తం కూడా 24 సీట్లు ప్రకటిస్తే 24 సీట్లు ఒరిజినల్గా వాళ్ళు కష్టపడ్డ ఇన్ఛార్జీలు కూడా ఎవరు కూడా సీట్లు లేవు. అప్పుడే ఆల్రెడీ జనసేన ఎప్పుడైతే 24 సీట్లు ప్రకటించారో అప్పుడే జనసేన పార్టీ మీద ఎవరైతే జనసేన పార్టీలో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఆ జనసేన పార్టీ మీద నమ్మకం కూడా కోల్పోయారు. వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ పొత్తుందో తప్ప కానీ జనసేనకు వస్తే మనం కష్టపడి పనిచేయాలనుకున్నారు తప్ప టీడీపీ పార్టీకి వస్తే టీడీపీతో కలిసి పనిచేయాలని మాత్రం ఎవరు కూడా జనసేన పార్టీ నుంచి అనుకోవట్లేదు. అక్కడైతే చాలా నిరుత్సాహంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరై ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి జనసేన పార్టీ వాళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ పార్టీ అధినేత చెప్పినా కూడా జనసేన వాళ్ళు వంగలపూడి అనితకి సపోర్ట్ చేయరా, గెలిపించుకురామని. తెలుగుదేశంలోని వర్గాలు ఉన్నప్పుడు ఆల్రెడీ సీట్ ఇస్తే చెయ్యను అని ఆల్రెడీ అక్కడ ఎవరైతే ఒక వర్గ నాయకుడు ఉన్నాడో ఇంచుమించుగా జనసేన నుంచి ఎవరైతే మీ నాయకుడు గడ్డం బుజ్జి గారు అని చెప్పేసి మనం పేరు ప్రత్యేకించి కూడా ఆయన కూడా ఉన్నారు. ఆల్రెడీ నిన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ గతంలో ఈవిని గెలిపించినప్పుడే ఇక్కడ కాపులందరినీ కూడా వేధించింది, వాళ్ళ మీద కేసులు పెట్టింది. మళ్ళీ గెలిచిన దాకా మమ్మల్ని కాళ్ళు పట్టుకుంటుంది, మమ్మల్ని ఎలాగన్నా చెయ్యండి అని చెప్పి బతిమాలించుకుంటుంది. గతంలో గెలిచినప్పుడే వేధించింది, మళ్ళా గెలిస్తే మమ్మల్ని మళ్ళీ కేసులు పెట్టదా, మమ్మల్ని వేధించదా అని వాళ్ళందరూ కూడా అసలు ఆవిడ మీద ఎంత బతిమాలి ఒకవేళ చేస్తానని నటించినా సరే ఆవిడ చేయడానికైతే మాత్రం నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి అయితే లేరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఆయనకి ఏం పోయింది? అక్కడ గ్రౌండ్ లెవెల్లో లీడర్లు, గ్రామ స్థాయిలో లీడర్లకి తెలియదు కదా. గ్రామ స్థాయిలో ఏంటి జనసేనకు వస్తే కష్టపడి చేసుకోవాలని ఆలోచనలో ఆ నియోజకవర్గం ఉన్నారు. ఎవరు వాళ్ళకి ఇన్ఛార్జ్ ఎవరైతే కష్టపడి పనిచేశారో ఆ నాయకుడికి అయితే ఎలక్షన్ చేయడానికి జనసేన నుంచి ఉన్నారు. అది ఎంత పర్సెంట్ గ్రామాల్లో? 5%, 6%, 10%. ఆ 10% ఉన్న జనసేన నాయకులే ఇంచుమించు నియోజకవర్గంలో ఇంచుమించుగా 2,47,000 ఓట్లు సుమారుగా వాళ్ళందరూ అక్కడ క్యాండిడేట్ని గెలిపించేస్తారా? ఆల్రెడీ ఈవిడ అనిత గారికి సీట్ రాకముందు కూడా
టీడీపీ పార్టీ వాళ్ళు క్యాన్వాసింగ్ చేసుకుంటుంది. వాళ్ళతో కనీసం జనసేన వాళ్ళు ఇప్పుడు వరకు ఎందుకు క్యాన్వాసింగ్ కలిపి చేయట్లేదు? మరి ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇంకా మేము కూర్చోబెడతాం. ఇంకా ఆల్రెడీ నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జనసేన నుంచి. జనసేనలో 2 గ్రూపులు, జనసేనలో 2, శివదత్త గారు ఒక గ్రూపు, గడ్డంబుజ్జి గారు ఒక గ్రూపు. ఈ 2 ఎవరు చేస్తారు ఇక్కడ? ఇద్దరు టీడీపీతో ఇప్పుడు ప్రజెంట్ లేరు. పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇద్దరు పొత్తు అంటున్నారు కనుక పొత్తు వల్ల ఏదో ఫ్లెక్సీలు వేయించుకోవడం, మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏదో మంచి పేరు లబ్ధి పొందడం కోసం అని చెప్పేసి చెప్తున్నారు. కింద స్థాయిలో మాత్రం ఎవరు కూడా కేడర్ కలిసి పనిచేసే ఆలోచన అల్లో లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా లేదే. ఆల్రెడీ సర్పంచ్లు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీడీసీలు ఉన్నారు, సచివాలయ కన్వీనర్స్ ఉన్నారు, గృహసారథులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల్లో కొంచెం ఏంటంటే ఈ వాళ్ళ పథకాలన్నీ కూడా మా ద్వారా చేయలేదే అని ఒక బాధ తప్ప ఏ కార్యకర్త కూడా పార్టీకి పనిచేయడానికి నిరుత్సాహంలో లేడే. ఎలక్షన్ మూమెంట్ సిద్ధం సభ ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి కార్యకర్త ఎంత యాక్టివ్ అయ్యారో అందరికీ తెలుసు. పార్టీ గెలిపించుకోవాలి, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి మన కార్యకర్త ఎవడో సిద్ధంగా ఉండడే. మనం బలంగా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ మన పథకాలు బలంగా ఉన్నాయి. లీడర్ అలా వెళ్ళి గ్రామాల్లో తిరిగి అమ్మ జగన్ గారికి ఓటేయండి, మీకు లబ్ధి పొందితేనే ఓటేయండి అని సీఎం గారు చెప్తున్నారు. మీరు లబ్ధి పొందితేనే ఓటేయండి చెప్పుకుంటే ఆ కార్యకర్త, ఆ వాలంటీర్ ఎవరైతే సచివాలయ పరిధిలో చెప్పుకుంటే చాలు. ఇవాళ ప్రజెంట్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలను ప్రకటించి, అభ్యర్థులను ప్రకటించి ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా ఎక్కడ కూడా క్యాండిడేట్లను అన్యాయం చేయలేదే. రాజ్యసభ పంపించారు, ఎమ్మెల్సీలు పంపించారు, వేరే నియోజకవర్గాలను మార్పించారు. అలా టీడీపీ పార్టీలా కాదే. మరి అలా ఆల్రెడీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ కాపులకు కూడా పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నాడు. ఇవాళ ఏ కాపులు? ఇవాళ కాపులకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 4 మంత్రులు ఇచ్చారు, ఎమ్మెల్యేలు కూడా మనం ఎక్కువ ఇచ్చి ఉన్నాము. ఎక్కడ కూడా కాపులకి ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు వైసీపీ పార్టీకి ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది మీ నియోజకవర్గంలో. మళ్ళీ వంగలపూడి అనితని ఓడించగలదా వైసీపీ పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీకి వంగలపూడి అనిత కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పోటీ కాదు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ. అక్కడ 35,000 మెజార్టీతో కలిసాం. ఈసారి 45,000 50,000 మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ. అక్కడ మా క్యాండిడేట్ కూడా ఇప్పుడు ఎలాగనుకుంటున్నారు, అక్కడ ఆల్రెడీ రాజాంలో చేసిన ఎమ్మెల్యే కంబాల జోగులు గారు అక్కడ ఆల్రెడీ 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి పాయకరపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురే గారిని రాజ్యసభ పంపడం వలన ఇక్కడ కంబాల జోగులు గారిని ఎమ్మెల్యే కింద ఇక్కడ ప్రకటించడం జరిగింది. కంబాల జోగులు గారు కూడా మంచి అభ్యర్థి కనుక ఆయన వచ్చిన తర్వాత మా నియోజకవర్గం అంతా కూడా చాలా బలపడింది. కార్యకర్తలలో చిన్న గ్రూపులు ఉన్నా సరే పాత ఎమ్మెల్యే గారి దగ్గర ఆ గ్రూపులన్నీ కూడా ఇలా కలిసికట్టుగా ఏర్పాటు చేసి నిన్న ఒక చిన్న నియోజకవర్గ స్థాయి చిన్న సభ ఏర్పాటు చేస్తే 3,000 అనుకుంటే 7,000 8,000 జనం సభతో కార్యకర్తలు అనుకుంటే 7-8,000 జనాలతో సభ ఏర్పాటు జరిగింది. అక్కడ కంబాల జోగులు గారు కూడా రావడం కనుక 4వ సారి కూడా అక్కడ ఆల్రెడీ పాయకరపేటలో గెలుస్తుంది. పాయకరపేటలోకి వెళ్ళడం వల్ల కూడా ఆయన కూడా దళితుడు అవడం వల్ల మినిస్టర్ వస్తుంది అన్న ఒక ఆశాభావంతో కూడా అక్కడ కార్యకర్తలందరూ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. పాయకరపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. వంగలపూడి అనిత పరిస్థితి ఏంటి మరి? వంగలపూడి అనిత తప్పదు, ఆవిడకి సీట్ ఇవ్వడం తప్పదు. చంద్రబాబు నాయుడు ఆవిడకి కూడా సీట్ ఇవ్వకపోతే ఆవిడకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏంటి? చివరి క్షణం దాకా సీట్ రాదని ఆవిడకి తెలుసు. జనసేన వస్తుందన్నారు. ఇప్పుడు జనసేనతో ఎలా ఎలక్షన్ చేయించుకోవాలన్న తపనలో ఉంది ఆవిడ. వాళ్ళు చెయ్యను అంటారు, చెయ్యండి నన్ను చూడండి, నేను ముందులా కాదు నేను మంచోడిని మారిపోయానంటది ఆవిడ. ఎంత మాటలు నమ్మే పరిస్థితి ఉందా నియోజకవర్గంలో? నమ్ముతారు. ఒకసారి ఆల్రెడీ నువ్వు గెలిచినప్పుడే నువ్వు చూడలేంది. చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు చేశాడు. పథకాలు అమలు చేయకే కదా ఇవాళ రాష్ట్ర ప్రజలు జగన్ వైపు చూస్తున్నారు. 5 సంవత్సరాలు చేసిన ఎందుకు జగన్ గారికి ఫస్ట్ టైం అవకాశం ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు తెలివైనడు, సీనియరు, రాజశేఖర రెడ్డి మరణాంతరం కూడా చంద్రబాబు నాయుడు చేస్తాడు అనుకుని జగన్మోహన్ రెడ్డి కాదని సీటు గెలిపించారు. ఆయన చేయలేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 95% 99% పథకాలు అమలు చేయగలిగారే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు అమలు చేస్తాడు, మేనిఫెస్టోలు ఏం పెంచుతాడన్న ఆలోచన కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఏ మేనిఫెస్టోలు అమలు చేసినా ఖచ్చితంగా చేసి తీరుతాడు అని కార్యకర్తల్లోని జనాల్లోనూ మహిళల్లోనూ ఉన్న నమ్మకం. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఇంకో అన్ని పార్టీలు కలుపుకున్నా చెయ్యుడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోల్ని ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా పరిగణిస్తున్నారా? ఎందుకు పరిగణించట్లేదు? ఆల్రెడీ చెయ్యలేడు, ఏదో మోసపూరితంగా ఆల్రెడీ ఉంటాడు కనుక ఆయనకి చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకటి
మనం ఒకటే అంటాం, కార్యకర్తలందరూ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా నడిపిన పథకాలన్నీ కూడా కార్యకర్తల ద్వారా నడిపి ఉంటే బాగున్నేమో అన్న ఒక ఆశాభావం కార్యకర్తకు ఉంది. మళ్ళీ ఏదో అలా గవర్నమెంట్ తెచ్చుకుంటే ఎప్పటికన్నా ఆ పరిస్థితి మా చేతిలో నడుస్తుంది అన్న నమ్మకం మీద ఇవాళ కార్యకర్త మళ్ళీ ముందుకెళ్ళి పనిచేస్తున్నాడు.